రక్ష, ఇన్నాళ్ళకు మన కూతురు మన ఇంట్లో అడుగు పెడుతుంది. నా కూతుర్ని ఈరోజు నా ఇంట్లో చూడబోతున్నాను. నిజంగా ఇది నాకు పండగలా ఉంది. ఈరోజు ఈ పుట్టినరోజు, అదే రోజు మన కూతురు మన ఇంటికి రావడం నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తను రాగానే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఏమీ అర్థం కావడం లేదు. నేనే తన తండ్రిని అని తెలియగానే నాన్న అని వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని ఎందుకు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నామని ఏడుస్తుందా, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు విని నా కూతురు నన్ను తిడుతుందా? ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ ఏం జరిగినా సరే ఈరోజు నా కూతురికి నేను తన తండ్రిని తెలుస్తుంది, తన ఇల్లు ఇదే అని తెలుస్తుంది. ఊరు చాలా దూరం ఉంది. మనం ఇక్కడికి వచ్చాం కదా, పెద్దమ్మకు తెలిస్తే ప్రమాదమేమో. భయపడే కొద్దీ ఎప్పుడు భయమే ఉంటుంది. నువ్వు ఈ ఊరు రావాలి, ఇక్కడ నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడికి నేను తీసుకొచ్చాను. తర్వాత జరిగే దాని గురించి ముందే ఎందుకు భయపడ్డాం? ముందు లోపలికి వెళ్దాం పదా. పదా. ఆగండి ఆగండి, ఇదేంటి మన మీద పువ్వులు విసురుతున్నారు? నువ్వు ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతున్నావు కదా, అందుకే నీకు ఘన స్వాగతం పలకాలని ఇలా ఏర్పాటు చేశారు. ఏంటి జానకి, ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికొస్తే ఇలా కూడా లోపలికి తీసుకెళ్తారా? చెప్పాను కదా, నువ్వు తెలుసుకోవాల్సింది ఈ ఇంట్లో చాలా ఉందని. అప్పుడే ఎందుకు కంగారు? పద. వరము నీవో చిరునీడలేల కనులా, ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా. మా ఇంటి దేవత భూమి. జానకి, భూమి అంటే నా పేరు కదా, మా ఇంటి దేవత అని రాశారేంటి? నువ్వు ఏ ఇంటి దేవతవి కాబట్టి అలా రాశారు. నాకేమీ అర్థం కావడం లేదు. గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెడితే అంతా నీకే అర్థం అవుతుంది. రామ్మా. గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే అయినా. భూమి, ఒక నిమిషం ఇక్కడే ఉండు, ఇప్పుడు వస్తాను. ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా. కుడికాలు లోపలి పెట్టి లోపలికి రా. ఎందుకు జానకి? తను చెప్పింది కదమ్మా, నువ్వు రా. రా. పద. అమ్మ భూమి, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, నీ చేత్తో నువ్వే కేక్ కట్ చేయి.
ఏంటండి, మా అమ్మ ఫోటో మీ ఇంట్లో ఉందేంటండి? తన ఫోటో తన ఇంట్లో కాకుండా ఇంకెక్కడ ఉంటుంది? తన ఇల్లేంటి? మా అమ్మ ఇల్లు బొబ్బిల్లో ఉంది కదా. అది మీ అమ్మ పుట్టిల్లమ్మా. ఇది మీ అమ్మ మెట్టినిల్లు. నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇది మీ అమ్మ అత్తవారిల్లు. ఆయనెవరో కాదు, నీ కన్న తండ్రి. అవునమ్మా, నేనే నీ తండ్రినని నా కూతురికి చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నాకు వచ్చింది. ఆ రోజు గుడిలో నువ్వు కలిసినప్పుడు ఏదో తెలియని మమకారం నా మనసును తాకింది. నాకప్పుడు తెలియలేదు నా కూతురే నా కళ్ళ ముందుకు వచ్చింది అని. నీతో ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడుతున్నది నీ తండ్రి అన్న నిజం నీకు తెలీదు. కానీ ఈ నిజం నీకు ఎప్పటికైనా తెలియాలి కాబట్టి ఈరోజు నీకు తెలిసేలా చేశాను. ఈరోజు మీ అమ్మ పుట్టినరోజమ్మా. ఇంతకంటే మంచి రోజు ఉండదు కాబట్టి జానకి చెప్పి నేను తీసుకురమ్మన్నాను. ఇది నీ ఇల్లమ్మా. నేను నీ కన్న తండ్రి. ముట్టుకోవద్దు. భూమి, ఏంటలా మాట్లాడుతున్నావు? నీ కన్న తండ్రిని వల్ల అనొచ్చా? ఎవరు తండ్రి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంధం? ఈనాళ్ళ గుర్తొచ్చిందా? ఈనాళ్ళు ఈ కూతురు ఎక్కడుందో నీకు తెలీదా? అతని గురించి తెలుసా నీకు? భూమి, అక్కడ నువ్వు విన్న దాంట్లో నిజం లేదు. ఇక్కడ చూస్తుంది అబద్ధం కాదు. అసలేం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నిన్నెలా నమ్మాలి? ఎన్ని రోజులు నువ్వు కూడా నా దగ్గర నిజాన్ని దాచావు. నా తల్లికి ద్రోహం చేసిన వారిని, నా ఇంటికి శత్రువైన ఇతన్ని నీ స్నేహితుడు అని చెప్పి నాతో మాట్లాడించావు. ఇప్పుడు నాకే చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇది నా ఇల్లు, అతని నా తండ్రి అని చెప్తూ ఉంటే నన్ను ఎలా మాట్లాడమంటావు? ఏమని మాట్లాడమంటావు? నీ మాటలు ఎలా నమ్మమంటావు? ఈ ఇంట్లో అడుగు పెట్టగానే నువ్వు ఇలా మాట్లాడతావని భయపడ్డాను. నేను భయపడింది జరిగిందమ్మా. ఎందుకంటే నా మీద నీకు చెడుగా చెప్తేనే కదా నువ్వు నా గురించి ఆలోచించకుండా ఉంటావు. నేను నీకు శత్రువు అని చెప్తేనే కదా నాన్న ఎక్కడా అని అడగకుండా నువ్వు అక్కడ పెరుగుతావు. నీ తండ్రి ద్రోహి కాదమ్మా. దక్ష అంటే నాకు ప్రాణం. చాలా మంది అమ్మలా కొలిచే వ్యక్తి నా జీవితంలోకి వస్తుంది అంటే ఎంతో పొంగిపోయాను. తనతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను. అధికారం మీద ఆశతో, ధనం మీద వ్యామోహంతో మా జీవితాలతో ఆడుకున్నారు. నేను నిందల పాలయ్యాను. నేను అందరిలో ఒక నమ్మక ద్రోహిగా మిగిలాను. అది నింద అని నిరూపించుకోవడానికి నా ఈగో నాకు అడ్డొచ్చింది. అదే నేను చేసిన తప్పమ్మా. దక్ష ఊపిరాగిపోయింది. నా జీవితం అంధకారం అయిపోయింది. నేను నిన్ను తీసుకెళ్తానన్న భయంతో నిన్ను ఊరికే దూరం చేసి ఎక్కడో దూరంగా పెంచారమ్మా. ఆ రోజు గుడిలో కూడా నేను మీ అమ్మమ్మతో మాట్లాడాను. నా కూతురు నేను తీసుకెళ్తాను అని అడిగాను. అప్పుడు కూడా ఆవిడ తన కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అనిందే కానీ నీ కూతురు నువ్వు తీసుకెళ్ళాలని చెప్పలేదమ్మా.
జరిగింది ఇది. నా మాట నమ్ము తల్లి. నమ్మను 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 నమ్మను. నిజంగా మీకు నా మీద ప్రేమ ఉంటే, మీరు ఏ తప్పు చెయ్యకుండా ఉంటే, మీరు మహారాజా కదా, అందర్నీ ఎదిరించగల ధైర్యం ఉన్నవాళ్లే కదా, మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నిన్ను తీసుకురావడానికి నేను ఆ ఊరికొచ్చే ప్రయత్నం చేశానమ్మా. కానీ వాళ్ళు నన్ను ఆ పొలిమేరలోనే ఆపేశారు. నీ దగ్గరికి రానివ్వకుండా ఊరు మొత్తాన్ని కట్టడి చేశారు. తర్వాత శ్రీరామ ఉత్సవాల్లో నిన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఎవరూ కాదు, నీ తండ్రి మనుషులే. ఆ రోజు నిన్ను ఇక్కడికి తీసుకురావాలని ఆయన తన మనుషుల్ని పంపించారు. శభాష్! తన కూతుర్ని ఎత్తుకురమ్మని చెప్పిన వ్యక్తి నాకు తండ్రి అని నువ్వు చెప్తున్నావా? నిజంగా తండ్రి అయితే మీ నాన్నలా ఉండాలి. నువ్వు చెప్తూ ఉంటావు కదా, తండ్రి మమకారం ఇలా ఉంటుంది అని, కూతురు కంట పడకపోతే తట్టుకోలేరు అని. మరి 20 ఏళ్లు నేను కనిపించకపోయినా ఈయన గుండె నిబ్బరంగా ఉన్నాడు. నేను ఏ రోజుకైనా వస్తాను అని ఇప్పుడు మాటలు చెప్తున్నాడు. నన్ను ఎత్తుకురమ్మని మనుషుల్ని పంపించాడు. ఆ రోజు జరిగిన సంఘటనకి నేను ఎంతలా వణికిపోయానో నీకు తెలుసు. నేను ఎంతలా భయపడ్డానో నీకు తెలుసు. చివరికి నాకు జరిగిన సంఘటన వల్ల నువ్వు ఆ ఇంట్లో చెంపదెబ్బ కూడా తిన్నావు. దీనంతటికీ కారణం ఈ మనిషే. అలాంటి మనిషిని ఇప్పుడు నేను తండ్రి అని ఒప్పుకోవాలా? సమస్య లేదు. ఇంకొక నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను. వెళ్తున్నాను. అమ్మ భూమి, 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 అది కాదు భూమి. ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను. జరిగిన దాంట్లో మీ నాన్న తప్పేమీ లేదు. కాలం మిమ్మల్ని దూరం చేసింది. మీరిద్దరూ ఎప్పటికైనా కలవాల్సిందే. ఇంకా చాలు జానకి. ఇంతకు మించి నువ్వు ఇంకేం మాట్లాడద్దు. కోపంలో కూడా నాకు భయం వేస్తుంది. నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో నేను లేను. చూడమ్మా, నువ్వు చిన్నదానమైన చేతులు జోడించి వేడుకుంటున్నాను. నన్ను అపార్థం చేసుకోకు. నా దక్ష దూరం అయిపోయాక నేనెంత నరకం అనుభవించానో నువ్వు ఊహించలేవు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను కాదని వెళ్ళిపోతే నేను బతికి ప్రయోజనం లేదమ్మా. ఫ్రెండ్, ఫ్రెండ్, భూమి నా మాట విను. ఫ్రెండ్, భూమి ప్లీజ్, భూమి. ఫ్రెండ్, ఏంటిది? ఇదిగోమ్మా, నువ్వు నాకు క్షమించకపోతే నా తల నరికి నా శవం మించి నడుచుకుంటూ వెళ్ళిపోమ్మా. అప్పటికైనా ఈ జీవితానికి విముక్తి లభిస్తుంది. నా ప్రాణం దక్ష దగ్గరికి చేరుకుంటుంది. ఇదిగోమ్మా, తీసుకో. సరే, అయితే నా ప్రాణం నేనే తీసుకుంటాను. వదలండి. ఏంటి ఫ్రెండ్ ఇది? ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? భూమి గురించి తెలుసు కదా, తను ఎంత భయపడుతుందో తెలుసు కదా. తనతో మీరు ఇలా మాట్లాడితే ఎలాగా? నన్నేం చేయమంటావు జానకి? చనిపోయిన నా దక్ష వచ్చి నా భర్త మంచివాడు అని సాక్ష్యం చెప్పలేదు. కాలగర్భంలో కలిసిపోయిన మనిషి ఇప్పుడు సాక్ష్యం చెప్పలేదు కదా. నేను చెప్పేది నా కూతురే నమ్మడం లేదు. నా కూతురు దృష్టిలోనే నేను ద్రోహినైనప్పుడు ఇక నేను బతికి ప్రయోజనం ఏముందో చెప్పు. ఇన్నాళ్ళు ఈ ఊపిరి నిలుపుకున్నది ఆస్తుల మీద వ్యామోహంతోనో అధికారం మీద మమకారంతోనో కాదు, నా కూతురు కోసం. ఇప్పుడు తనే నన్ను కాదంటున్నప్పుడు నేను చనిపోవడమే కరెక్ట్ కదమ్మా. వినవా, వినవా? ఏ వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకునే పరిస్థితికి రారు. నీ తండ్రి నిజంగా నువ్వు అనుకున్నట్టు నమ్మక ద్రోహి అయితే ఈ రోజు నీతో ఇలా మాట్లాడరు. ఆ రోజు మీ అమ్మకి అన్యాయం చేసిన మనిషి అయితే ఈ పాటికి ఈ ఇంట్లో మీ అమ్మ స్థానంలో ఇంకొక మనిషి ఉండేది. నీ మీద ప్రేమ లేని వ్యక్తి అయితే నీ గురించి ఎంతలా తప్పించరు.
నిజంగా నీ గురించి పట్టించుకోని వ్యక్తి అయితే గుడి దగ్గర నిన్ను కలిసిన దగ్గర నుంచి నీతో ఫోన్లో మాట్లాడుతున్న ప్రతి క్షణం నీ గురించి ఎలా మాట్లాడారో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. అప్పుడు నీకే అర్థమవుతుంది ఆయనకి నీ మీదున్నది స్వార్థమో ప్రేమో అని. కూతురు కోసం ఎదురు చూస్తున్న నాకు నిన్ను చూడగానే ఏదో తెలియని బంధం కలిసినట్టుందమ్మా. హాస్పిటల్కి వెళ్ళావా? మందులు ఏమైనా వేసుకున్నావా? లేదంటే నేను డాక్టర్ని పంపించినా? ఏంటండి, ఏదో మీ కన్న కూతురికి ఇలా జరిగినట్టు ఎందుకంత కంగారు పడుతున్నారు? నిన్ను చూసిన రోజే చెప్పాను కదమ్మా, నా కూతుర్ని చూసినట్టుంది అని. నేను మీ కూతుర్ని కాదు కదా. అంటే నువ్వు నా కూతురు లాంటి దానివి కదా, అందుకే అలా అన్నాను. అర్థమైంది కదా భూమి, ఒక మనిషి మనకి దూరంగా ఉన్నంత మాత్రాన మనల్ని వదిలేసినట్టు కాదు. ఒక నింద నీ తండ్రిని నీకు శత్రువులా మిగిల్చింది. నిన్ను నీ తండ్రికి, ఆయన కూతురికి దూరం చేసింది. నాకు కూడా ఈ మధ్య తెలిసింది కాబట్టి మీ ఇద్దరిని కలపాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా భూమి, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల్ని మించి మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు. నిస్వార్థమైన ప్రేమకి నిలువెత్తు నిదర్శనం వాళ్ళే. మనం బావుంటే పొంగిపోతారు, మనకి దెబ్బ తగిలితే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటిది విచిత్రంగా నీకు నాకు ఇద్దరికి తల్లి లేరు, తండ్రి మాత్రమే ఉన్నారు. మా నాన్న, మా అమ్మ ఎలా ఉంటుందన్న ఊహ కూడా నాకు రాకుండా పెంచారు. మీ నాన్న నువ్వొస్తే తన గుండెల మీద పెట్టుకుని చూసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఆ తండ్రి నీ ముందున్నారు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే ఆ మమకారం నీకు అర్థమవుతుంది. నాన్న, ఇంకొకసారి పిలు తల్లి. నాన్న, అమ్మా, రమ్మా. విన్నావా దక్ష, నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది. నా బంగారు తల్లి నా ఇంటికి వచ్చింది. ఈ రోజు నుంచి నా తల్లి నన్ను నాన్న అని పిలుస్తూనే ఉంటుంది. నా కూతురు నేను కలిసాం కాదు, మా ఇద్దరిని కలిపింది ఇదిగో ఈ దేవత జానకి. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అయ్యో, ఏంటి నువ్వు చేస్తున్న పని? లేదమ్మా, నీ రుణం ఏం చేసినా తీర్చుకోలేను. 20 ఏళ్ల నా కళ ఈరోజు నీ వల్ల తీరిందమ్మా. అందుకే ఇప్పుడు నువ్వు నాకు అమ్మలా కనిపిస్తున్నావు.
మా ఊరి గుడిలో ఉన్న అమ్మవారిలా కనిపిస్తున్నావు. అందుకే నా 2 చేతులు ఎత్తి అయ్యో ఫ్రెండ్, ముందు కేక్ కట్ చేయండి. దక్షమ్మ సంతోషిస్తుంది. రా. చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచినా ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చినా నేనే తానై వీచే గాలి పాడే జోలాలి ఖాళీ ఖాళీ కన్నుల్లోన కలలా దివాలి చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచినా ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చినా భూమి జానికి ఇద్దరు ఇంట్లో లేరు. ఇది ముందు మీరు మమ్మీకి చెప్పండి, అప్పుడే కదా ఆ భూమి బుక్ అవుతుంది. రుద్రాణి, ఒకసారి ఇక్కడికి రావా? ఏంటి మామయ్య, ఏదైనా ప్రాబ్లం అయిందా? ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? ఇంట్లో భూమి లేదంట. ఆ వచ్చిన జానికి కూడా కనిపించటం లేదు. వాళ్ళిద్దరూ ఎక్కడికో బయటికి వెళ్ళారు.